ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందాలంటే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, అలాగే లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు తిథి బహుళ చవితి పూర్తిగా ఉంది. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం రోహిణి ఉదయం 9:35 వరకు, అనంతరం నక్షత్రం మృగశిర. అమృతకాలం ఉదయం 6:06 నుంచి 7:55 పూర్తయింది. తిరిగి రాత్రి 2:23 నుంచి 4:12 వరకు ఉంది. విడోదైనటువంటి కాలాన్ని పరిశీలించినట్టయితే వర్జ్యం సాయంత్రం 3:46 నుంచి 5:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:19 నుంచి 9:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:08 నుంచి 12:58 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు ఆశ్వయుజ బహుళ చవితి. ఈరోజు సంకటహర చతుర్థి కూడా. ఈ సంకటహర చతుర్థి రోజున చేపట్టేటువంటి గణపతి పూజ గ్రహ ప్రతికూలతని, గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి సంకట పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అలాగే భృగువారం లేదా శుక్రవారం నాడు చేపట్టేటువంటి నూతన కార్యక్రమాలు, ముఖ్యంగా వాహన కొనుగోలు వంటివి, నూతన వస్తు కొనుగోలు వంటివి శోభని కలిగిస్తాయి, స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఇక ఈరోజు మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. కుజుడు యొక్క ప్రస్తుత స్వక్షేత్ర స్థితి వృశ్చిక రాశి స్థితి, ఇది చాలా శుభప్రదమైనది. అలాగే బృహస్పతి చంద్రుల ద్వారా వీక్షించబడడం, ఇది చంద్రమంగళ యోగాన్ని, అలాగే శుభ ఫలితాన్ని ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ దశలో కలిగిస్తుంది. ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అకారణ విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, కుంకుమార్చన నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి ఆకస్మికంగా అనుకూలిస్తుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పిల్లల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు, కార్యాల్లో కూడా చిరు విఘ్నాలని, జాప్యాలని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి విభేదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని సంపాదించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, ప్రక్రియలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. తత్తరపాటు సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో కూడా చిరు విఘ్నాలని చవి చూస్తారు. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించలేకపోతారు. వ్యవహారాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, నమస్కరించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఇక ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు కొంత ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అవకాశాలు చేజిక్కించుకోలేకపోతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు పనికిరావు. వ్యాపార నిమిత్తమై గతంలో చేపట్టినటువంటి
ఒప్పందాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు కొంత ఊరట కలిగించిన తర్వాత సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా అర్ధాష్టమ రవి శనిల ద్వారా, పంచమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. నూతన కొనుగోళ్లు వంటివి ఈరోజు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. శత్రువుల్ని చిత్తు చేసేటువంటి ఆలోచనలు బాగా పనికి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా గతంలో కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం మంచి ఫలితాలను కలిగిస్తుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు వ్యాపార రీత్యా కూడా అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన స్నేహాలు ఫలిస్తాయి. ఆనందకర సంఘటనలు వృత్తిలో కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం ద్వారా ఏలినాడ్సన్ యొక్క దోషం దూరం అవుతుంది. విజయాలు దగ్గరవుతాయి. అదృశ్య సంఘటనల్ని చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. తులారాశి నుంచి మీనరాశి వరకు ఏర్పడేటువంటి ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏర్పడినప్పుడు చేపట్టవలసినటువంటి ప్రక్రియలతో పాటు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందటానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే మహాలక్ష్మి యొక్క నివాస స్థానాలు ఏమిటో విరామం తర్వాత పరిశీలిద్దాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.